ఇందాక మనం నేర్చుకున్న మెయిన్ వర్బ్ లో ఏవేవి ఉన్నాయి? ఇక్కడ స్థితి ఉంది, కలిగి ఉండడం ఉంది. ఈ రెండింటిని యూజ్ చేస్తూ, స్థితిని మరియు కలిగి ఉండడాన్ని యూజ్ చేస్తూ ఈ మిగతా రూపాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాలి. ఆ రెండు మనకు తెలుసు కదా. స్థితిలో ఏమన్నాయి? am, is, are, was, were ఉన్నాయి కదా. am, is, are, was, were, be, ఉన్నాయి కదా. మెయిన్ గా ఈ am, is, are, was, were లో యూజ్ చేసుకొని, ఓకేనా, ఈ మిగతా ఉన్న ఏ డ్రంక్ కానీ, డ్రింక్ కానీ, టు డ్రింక్ కానీ, ఇవి కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. తర్వాత హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్ ఇవి కూడా యూజ్ చేసుకుంటూ మిగతా కూడా యూజ్ చేస్తాను. అవి ఎలా ఉన్నా చూద్దాం, సరేనా? ఇప్పుడు నేను స్థితి గురించి మాట్లాడుతున్నాను. స్థితిలో వచ్చే వర్డ్స్ యామ్, చూద్దాం రాద్దాం. ఈస్, ఆర్, వాస్. స్థితికి 5 ఉన్నాయి, పక్కన 5 ఉన్నాయి. కానీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? నా గురించి మాట్లాడుతున్నా. నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ స్థితికి సంబంధించిన వాటిలో నేను ఇలా డివైడ్ చేస్తున్నా. ఈ యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడు మాట్లాడాలి అంటే ప్రజెంట్ గురించి మాట్లాడాలి, అంటే ప్రస్తుతం గురించి మాట్లాడాలి, ప్రజెంట్ గురించి. వాస్, వర్ ఎప్పుడు మాట్లాడాలంటే పాస్ట్ గురించి మాట్లాడాలి, అంటే గతం గురించి, నిన్న గురించి, మొన్న గురించి. నేను మొన్న ఇలా, నా స్థితి మొన్న ఇలా, లేకపోతే పోయిన సంవత్సరం నా స్థితి ఇది. ఐ వాస్ అ స్టూడెంట్. నేను ఇంతకు ముందు నేను ఎవరిని? స్టూడెంట్ని. నేను ఇంతకు ముందు పేషెంట్ని. నేను ఇంతకు ముందు లాయర్ని. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మీ స్థితి ఏంటి? నేను ఇప్పుడు టీచర్ని. అర్థమవుతుందా? కానీ ఇంతకు ముందు మీరు హౌస్ వైఫ్, ఇప్పుడు కూడా మీరు హౌస్ వైఫ్. ఎక్కువ హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్, ఓకేనా? అలా చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వాలా. మీరు ప్రస్తుత స్థితి గురించి మాట్లాడితే బాగుంటున్నారా? ప్రస్తుతంగా మీ స్థితి ఏందో మీరు చెప్పాలనుకుంటే మీరు నేను యామ్ అని మాట్లాడాలి. ఐ యామ్ అనే మాట్లాడాలి. ఈ 2 వర్డ్స్ మీకు సంబంధం లేని విషయం. అది మళ్ళీ అది ఎందుకో మళ్ళీ చూద్దాం. మనం ఇప్పుడు ఓన్లీ మన గురించే మాట్లాడుతున్నాం, మిగతా గురించి. ఓకే, నేను ఫలానా అని చెప్పాలనుకుంటున్నా ప్రస్తుతం. ఐ యామ్, ప్రస్తుతం అంటే ప్రెసెంట్. నేను ఫలానా, నేను ఎవరు? నేను ప్రెసెంట్. ఐ యామ్ అలా ప్రస్తుతం. అది పక్కన పెట్టాను, అది ఏందో వద్ద తర్వాత నేను ఇంతకు ముందు ఫలానా అంటే ఇది రాయాలి, కానీ ఇది రాయకూడదు, ఇది పక్కన పెడతాం. ఐ వాజ్ అ టీచర్. ఇంతకు ముందు నేను టీచర్ని. ఇప్పుడు ఏం రాయద్దండి, టీచర్ అని. ఓకే, ఐ యామ్ తర్వాత ఇప్పుడు మనం రాయాల్సిన వర్డ్ చూడండి. ఇక్కడ 4th పాయింట్ రాయాలి. ఏముంది ఇక్కడ? డ్రింకింగ్. ఐ యామ్ డ్రింకింగ్ అని మాట్లాడచ్చు, ఐ వాజ్ డ్రింకింగ్ అని మాట్లాడచ్చు. అంటే ఇది స్థితినే, కానీ ఇక్కడ స్థితి మారింది. బాగా వినండి, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇందాక సెంటెన్స్ లో ఐ యామ్ ఆ టీచర్ అనే దాంట్లో ఇక్కడ యామ్ అనేది స్థితి గురించి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఐ యామ్ డ్రింకింగ్ అనే దాంట్లో, డ్రింకింగ్ వాటర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ డ్రింకింగ్ వాటర్ లో ఇక్కడ యామ్ అనేది స్థితి గురించి తెలియచేయదు. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే డ్రింకింగ్ ఉందో దానికి సహాయం చేయడానికి ఉపయోగపడిన ఒక వర్బ్ అన్నమాట. సో దాని రూపం చెప్తున్నా కదా, రూపం మార్చుకుంటుంటాయి ప్రతిసారి. నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నాను అనుకో, రూపం మారిపోయినట్టే. నేనేమైపోతా? అలా నేను ఒక దంత కట్టుకొని ఇక్కడ ఒక పులిపి వేసుకున్నాను, ఏమైపోతా? అలా నా రూపం మార్చుకుంటేనే నా పని మారిపోతుంది. అర్థమవుతుందా? ఆ విధంగా ఇక్కడ యామ్ అనేది సింగిల్ హ్యాండెడ్ గా వస్తే బాగుండండి. యామ్ అనే కాదు, స్థితిలో ఏ వర్డ్ అయినా సరే సింగిల్ గా వచ్చిందంటే వర్బ్ లేకుండా, మెయిన్ వర్బ్ లేకుండా, అంటే ఈ 5లో ఏదైనా సరే లేకుండా, ఇది ఏది లేకుండా, 7 ఫార్మ్స్ ఏది లేకుండా సింగిల్ గా వచ్చిందనుకో, ఏంటి స్థితిలో ఉన్న వర్బ్స్ ఏవైనా సరే వస్తే అది సింగిల్ హ్యాండెడ్ వచ్చింది కాబట్టి దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ఏమంటాం? అది కాకుండా ఈ వాటిలో ఏదైనా ఒక వర్డ్
ఐఎన్జి ఫామ్ వస్తుంది, ఇంకొక ఫామ్ కూడా వస్తుంది, ఇది థర్డ్ ఫామ్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనము సింగిల్ గా రాలేదు కాబట్టి ఇది హెల్ప్ చేయడానికే వచ్చింది. ఇది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ఇది లేదు. అంటే ఇది ఉండడానికి రీజన్ ఇది కారణం. ఇది ఈ సెంటెన్స్ లో ఇది ఉంది అంటే ఇది దీనికి హెల్ప్ చేయడం వల్లనే. అర్థమవుతుందా? ఇది లేకపోతే నేను ఆనుకోలేను, ఇది ఉంది కాబట్టి నేను ఆనుకోగలుగుతున్నా. కాబట్టి ఇది నాకు ఏం చేస్తున్నట్టు? హెల్ప్ చేస్తున్నట్టు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాను నేను? మెయిన్ వర్క్ నేను చాలా స్ట్రాంగే, కానీ నేను ఆనుకోవాలంటే మాత్రం నాకు ఇది కావాలి. అర్థమవుతుందా? నేను ఈ సెంటెన్స్ లో ఉండాలి, నేను ఈ సెంటెన్స్ లో నేను బతకాలి, ఇది బతకాలి అంటే సెంటెన్స్ లో ఇది ఉంటేనే ఇది బ్రతుకుతుంది, ఇది లేకపోతే ఇది చచ్చిపోయినట్టు. అర్థమవుతుందా? సో ఇది ఇక్కడ స్థితికి సంబంధించింది, ఇక్కడ ఇది స్థితికి సంబంధించింది కాదు. హెల్ప్ చేస్తున్నందుకు ఉపయోగపడుతుంది. ఏమరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమరా నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా అంటాడు. అంటే వాడి పని ఏంది ఇక్కడ? హెల్ప్ చేయడానికి. అక్కడ మాత్రం వాడు లీడర్ అయిపోయాడు. అర్థమవుతుందా? అలా. సో ఇక్కడ స్థితికి సంబంధించిన వర్డ్లలో అయిన తర్వాత యామ్ యూజ్ చేసి మనం ఎవరమో రాస్తాము. ఇక్కడ మాత్రం యామ్ రాస్తామంటే స్థితికి సంబంధించింది కాదు, మనం ఏ పని చేస్తున్నామో, డ్రింక్ అయితే డ్రింకింగ్, ఈట్ అయితే ఈటింగ్, గో అయితే గోయింగ్, ఏదైనా సరే, రైట్ అయితే రైటింగ్, సిట్ అయితే సిట్టింగ్ అది రాస్తాం. అని ఇక్కడ ఐ యామ్ అని పెట్టి రాస్తాం. ఐ యామ్ సిట్టింగ్, ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ జంపింగ్, ఐ యామ్ స్లీపింగ్. అంటే ఇది ఎప్పుడు మాట్లాడతామంటే అట్ ప్రెసెంట్ కళ్ళ ముందు, మన ముందు, అంటే మీరు మా ముందు ఏం చేస్తున్నారో మీరు చెప్తే, కళ్ళ ముందు ప్రెసెంట్ లో ఏం చేస్తున్నారు మీరు? ఐ యామ్ లిసనింగ్. మీరేం చేస్తున్నారు? ఐ యామ్ సిట్టింగ్. మీరు ఏం చేస్తున్నారు? ఐ యామ్ అబ్జర్వింగ్. మీరేం చేస్తున్నారు? ఐ యామ్ థింకింగ్. ఆలోచిస్తున్నారు మీరు. ప్రెసెంట్ అన్నమాట. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నేను మాటలో ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు ఏమి చేస్తూ ఉంటే, ఒక పని జరుగుతూ ఉంటే, అయిపోయిన పని కాదు, మళ్ళీ జరుగుతూ ఉంటే, ఇప్పుడు అన్నాడు ఏం చేస్తున్నారు సార్ మీరు అంటే, ఆవలిన తర్వాత ఆవలిస్తున్నాను అని చెప్పారు. అట్లా అర్థమైతే ఏం చేస్తున్నానో చెప్తే దాన్ని అలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది నేను నిన్న ఏం చేస్తున్నాను, మొన్న ఏం చేస్తున్నాను, ఇంతకు ముందు ఏం చేస్తున్నానో చెప్తే నేనేం తేవాలి? నేనేం తేవాలి అడిగాను? ఐ వాజ్ డ్రింకింగ్ ఏదో, అది దాని తర్వాత ఏదైతే ఐ వాజ్ డ్రింకింగ్, కాఫీ అయితే కాఫీ, లేకపోతే టీ అయితే టీ, ఏదైతే అది. ఓకేనా? ఐ వాజ్ అంటే ఇంతకు ముందు, అది ఎప్పుడైనా మళ్ళీ పెడతాం. ఐ వాజ్ డ్రింకింగ్ అని చెప్తాం. ఓకేనా? వాజ్ ఐ తర్వాత ఏం మాట్లాడాలి? అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ తర్వాత వచ్చే వర్డ్ వీటిలో ఈ మూడిట్లో ఏంటి? వాజ్ వర్డ్ లో వచ్చేది వాజ్, ఐకి మాత్రమే. ఐ యామ్, ఐ వాజ్, ఐ యామ్, ఐ వాజ్, ఐ యామ్, ఐ వాజ్, ఐ యామ్, ఐ వాజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ అంటే ప్రెసెంట్, ఐ వాజ్, ఐ యామ్ ఏ టీచర్ అంటే ప్రెసెంట్, ఐ వాజ్ ఏ టీచర్ అంటే పాస్ట్ టెన్స్. నేను టీచర్ ఇప్పుడు కాదు అని అర్థం. అర్థమవుతుందా? అది అందుకే వాజ్ వచ్చింది అంటే దాని మీనింగ్ అంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడలేదు. అర్థమైందా? అది ఇంతకు ముందు విషయం మాట్లాడుతున్నాను, జరిగిపోయిన విషయం చెప్తున్నాను అని అర్థం లేదు. సో ఐ యామ్ కాదు, ఐ వాజ్ పాస్ట్, ఐ యామ్ అనేది ప్రెసెంట్. అది గుర్తుపెట్టు. రైట్.